వారు వచ్చి అడుగుపెట్టి వెళితేనే మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి 40 సంవత్సరముల సేవా అనుభవంలో ఎన్నో అనుభవాలు గుండా, ఎన్నో కష్టాలు గుండా, ఎన్నో శ్రమలు గుండా ప్రయాణం చేసి మరి దేవుడు నాన్నగారిని విధంగా నిలబెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అనేక ప్రాంతాల్లో విరామం లేకుండా అనేక ప్రాంతంలో దేవుని వాక్యాన్ని మరి ఇంచుమించు 60 సంవత్సరాలు పైబడి వయసులో కూడా రాత్రి అనక పగలనక ఎంతో ప్రయాసపడుతున్నారు. మరి ఈ రాత్రి మనల్ని ప్రేమించి, మన ప్రాంతాన్ని, మన సంఘాన్ని ప్రేమించి, మన గ్రామాన్ని ప్రేమించి, మనల్ని ప్రేమించి వారు మన మధ్యకి వచ్చారు కనుక మరి అందరితో చప్పట్లు కొడుతూ నాన్నగారిని వేదిక పైకి ఆహ్వానిద్దాం. మరి నాన్నగారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నా తొలి దైవజనం కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభుని బిడ్డలారా, మరి ఈ సభలో ఉన్నది చాలా ఆశ్చర్యంగా జరుగుతున్నది. ఎందుకంటే ఈ కొత్త ప్లేస్లో ఇంతమంది రారేమనుకున్నాను ఈ రోజు. నేను ఇదే మొదటి రోజు కనుక ఇంతమంది రారేమనుకున్నాను. దేవుని కృప వలన మరి దేవుడు బాగానే నడిపించారు. పాఠం ద్వారా మరి స్తుతి ఆరాధనలు దేవుడు మహిమపరుచుకున్నారు. నేను ఎక్కువ సమయం తీసుకున్నాను, అతి తక్కువ నేను క్లోజ్ చేస్తాను. చూడండి వాక్యంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 1, 2, 3 చదివి సహాయం చేయండి. జాగ్రత్తగా వినండి అమ్మా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోపట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు. చాలు, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన అందరూ మోకరించండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు రాజా, స్తుతులు ఇస్తూ ఉన్నాను. ఈ దాసుని, దాసురాలని, సంఘాన్ని ప్రేమించిన ప్రభా, 2 దినములు నా ప్రభా మీటింగ్ ఏర్పాటు చేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ మీటింగ్ ద్వారా అనేక జీవితాల్లో గొప్ప మార్పు కలిగినట్లుగా సహాయం చేయండి నాయన. ఈ యొక్క దాసులు చేస్తున్న, ప్రార్థన పడుతున్న ప్రయాసం అర్థం కాకుండా ప్రతిఫలం దాయిచ్చేయండి నా ప్రభువా. యంత్ర శక్తి ధరింటున్న బిడ్డల హృదయాన్ని మీరు తెరవండి. వాక్యం అనే విత్తనము నాయన హృదయంలో ఫలించినట్లుగా కృప చూపించండి నా ప్రభువా. నేను చాలా బలహీనను మాట్లాడలేదు నాయన, తగిన వాడను కాను. అయినను మీ కృప చేత నిలబెట్టి వాడుకుని బలపరచండి నాయన. మీ బిడ్డలకి ఏ మాటలు అవసరం మాటలు పలికించండి. వినగలిగిన చెవి, గ్రహించే మనస్సు నాకు, మాకు అందరూ దయచేయమని మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందుతారని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదమ్మా, మీ అందరికి మరోసారి వందనాలు చేస్తున్నాను. ఎందుకంటే మాట మన్నించి మోకరించినందుకు. సరే, మంచిది. కొంచెం వాక్యము శ్రద్ధగా విందాం. మనిషితో పాటు ఏముండాలి? ఇక్కడ మనిషితో పాటు ఏముండాలి? మనసు ఉంటేనే అర్థం అవుద్ది, లేకపోతే చెప్పిన మాటలు వ్యర్థమైపోతాయి. కనుక ఉన్న కొంచెం సమయము మనిషి మనసు కొడుకుంటే నేను చెప్పే మాటలు మీకు బాగా అర్థమవుతాయి. ఇక్కడ వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు అంటుంది. చాలా మంది భయము భక్తి, భయము భక్తి, భయము భక్తి అంటారు. కానీ అసలు భయం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి చెప్తారమ్మా? భయం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి? చాలా చోట్ల రాయబడి భయభక్తులు కలిగి ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి. నాలాగా చాలా మంది భయభక్తులు కలిగి ఉండటం మంచిది, భయభక్తులు ఉండటం మంచిది అనుకోండి, మంచిదే. కానీ అసలు భయం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి చెప్పండి. సరే, నేను చెప్తాను, నోట్ చేసుకోండి. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. త్వరగా, ఇంత లేట్ కాదు.
ఆ చిన్నవారి మీద చేయి వేయకము, అతను ఏమీ చేయకము, ఒక్కడై ఉన్నా ఏమి తీయలేదు కనుక చాలు. ప్రాణులారా, రాత్రి వేళ అబ్రాహాము దగ్గరికి దేవుడు వచ్చాడు. అబ్రాహాముతో మాట్లాడుచున్నాడు. నువ్వు అధికంగా ప్రేమిస్తున్న ఇస్సాకుని బలిగా అర్పించమన్నాడు. రాత్రి మాట్లాడాడు దేవుడు. ఉదయాన్ని గాలి గంట కట్టుకున్నాడు, పని వాళ్ళని అంటే పెట్టుకున్నాడు. మొరియా పర్వతం దగ్గరికి వెళుతూ ఉన్నాడు. బాగా జాగ్రత్తగా ఈ మాటలో రాత్రి మాట్లాడాడు. ఎవరితో? అబ్రాహాముతో మాట్లాడినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు ఏమని మాట్లాడాడు? నీవు అధికంగా ప్రేమిస్తున్న నీ కుమారుని ఇస్సాకు నాకు బలిగా అర్పించు అన్నాడు. ఏంటయ్యా, కంద నేను కాదు, పెంచింది నేను కాదు, పెద్దడు చేసేది నేను కాదు, మరి శారం ఉంది కనుక శారంకి ఒక మాట చెప్పి వస్తాను అన్నాడు కదా. అన్నాడా? అనలేదు. ఆ రాత్రి ఆ మాట అన్నాడు. పొద్దుండే ప్రయాణం కట్టాడు. కుమ్మాన్ని ఎండ పెట్టుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. మొరియా పర్వతం దగ్గరికి వెళ్ళాడు. 2 మనుషులు ఎండ పెట్టుకెళ్ళాడంట. ఆ పర్వతం కనపడంత లెక్క పనివాళ్ళు తీసుకుని వెళ్ళి కట్లు ఇసాకు నెత్తి మీద పెట్టి తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. ఇద్దరు ప్రయాణం వెళ్తూ ఉన్నాడు. డాడీ మరి మన ఇద్దరు వెళ్తున్నాం, గొరిపిల్లేదయా బలి అర్పించాకని అడుగుతున్నాడు కొడుకు తండ్రిని. అది దేవుడే చూసుకుంటాడు నాయన. ఇప్పుడు దేవుడి మాట ప్రకారం వెళ్తున్నాం కదా అని ఉన్నారు. ఇద్దరు వెళ్ళారు. క్రమంగా కట్లు పేర్చాడు, కాలు కట్టాడు, కట్ల మీద బుడక పెట్టాడు. ఎవరిని? ఇక్కడే ఉన్నారా? ఎవరిని? ఆ కట్టెలు అంటే ఒక మనిషిని కాల్చి కట్టెలు మోసుకెళ్తున్నాడు పిల్లవాడు అంటే ఏ వయసులో ఉంటాడు? ఒక మనిషిని కాల్చి కట్టెలు మోస్తున్నాడు అంటే చిన్నోడా పెద్దోడా? మినిమం మనం లెక్కేసుకున్నాం. పెద్దవాడై ఉంటాడు. ఒక మనిషిని కాల్చి కట్టెలు మోస్తున్నాడే ఒక వయసులో ఉన్నవాడే. కానీ మొరియా పర్వతం మీద కట్టె మీద పడుకోబెట్టినప్పుడు ఇదేంటయ్యా, దేవుడు చూసుకుంటాడన్నా, నన్ను బంధిస్తున్నావు, నన్ను కాళ్ళు చేతులు కట్టి ఈ కట్టె మీద పడుకోబెడుతున్నావు, ముసలి కూడా నన్ను మోసం చేసిన ఒక తల్లిదండ్రి పారిపోవచ్చు. వయసులో ఉన్నాడు కదా, అప్పుడు 100 సంవత్సరాల వయసులో పుట్టినాడు కదండి. ఎవరో? ఇస్సాకు. 100 సంవత్సరాల వయసులో పుట్టిన ఇంచుమించు ఒక 20-23 సంవత్సరాలు ఉంటాయి. అప్పటికి అబ్రాహాము గారికి ఎన్ని సంవత్సరాలు వచ్చి ఉంటాయి? 120 సంవత్సరాలు వచ్చి ఉండే ఒక తనలాగా ఇప్పుడైతే తంతారండి, ఇప్పుడైతే తని పారిపోతారు. కానీ ఆ కట్టెల మీద పెట్టినప్పుడు, కత్తి లేపినప్పుడు ఆకాశంలో స్వరం పడుతుంది, అబ్రహాము ఆగు, నిన్ను నేను పరీక్షించాను, నీ ఒక్కడైనా కుమారుని ఎనిది లేదు కనుక నీ సంతానమును ఆకాశ నక్షత్రములు సముద్ర ఇసుకంత విస్తరింపజేస్తానన్నాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడుచున్నాడో ఆ మాట అంటాడు, ఇందువలన నీవు దేవునికి ఎప్పుడు దేవుడు భయపడినట్లు కనపడ్డాడు అబ్రహాం గారు. లే అన్నాడు, నేను చూపించి ప్రాంతానికి వెళ్ళు అన్నాడు. అక్కడ సేవ ప్రారంభించాడు. దేవుడు చెప్పినట్లు నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ రోజున మాత్రము అబ్రహాం గారు దేవుడు భయపడినట్లు కనపడ్డా? కనపడలా. ఒక్కడి కుమారు ఎనిది లేదు కనుక ఇందు నిమిత్తము నువ్వు దేవుడికి భయపడుచున్నావని నాకు అర్థమైందని చెప్పాడు. ఏంటి అసలు భయం అంటే? ఇప్పుడు చెప్పండి. భయం అంటే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో చేయటమే భయం. అర్థమైందా? భక్తి అంటే ఏంటి? భక్తి తిమోతి పత్రిక 2:7 మొదటి పత్రిక 4:7 వస్తుంది. త్వరగా మళ్ళీ ఇక్కడికే వస్తా, కీర్తన గ్రంథంలోకి వస్తా నేను. 4:7 అపవిత్రములను ముసలము ముచ్చట్లను విడిచి దేవభక్తి విషయంలో మీకు మీరే సాధకము చేసుకోండి. భక్తి అంటే ఇప్పుడు చెప్పండి. భయం అంటే దేవుడు చెప్పింది చేయటం. భక్తి అంటే వ్యక్తిగతంగా నీకు నీవు చెప్పండి, నీకు నీవు ప్రార్థన చేయట భక్తి. ఈ 2 కలిగి ఉండాలి ఒక క్రైస్తవుడికి. ఏముండాలి? ఒకటి దేవుడే చెప్తున్నాడో అది చేయటము భక్తి, భయము. భక్తి అంటే ఏంటంటే
వ్యక్తిగతంగా నీకు నీవే సమయంతో దిగిన కొలది ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం తక్కువ, సోల్ కబుర్లు చెప్పుకోవటం ఎక్కువ. ఏంటమ్మా? ప్రార్థన చేయటం తక్కువ, సోల్ కబుర్లు చెప్పుకోవటం ఎక్కువ. ఇది ఎలాంటి అమ్మాయి అంట, మాలాంటి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మారు మనసు పొందిందంట. బాగా ఈ మాట, మారు మనసు పొందిన తర్వాత చాలా భయంతో కూడిన భక్తి చేస్తూ ఉన్నది. సమీప దొరికితే అసలు బయట కనబడేది కాదంట, లో నుండి ప్రార్థన చేసుకుంటూ ఉండేదంట. ఒక పాప, ఈ పాపను పెట్టుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండేటప్పటికి ఒక రోజున బాగా 12 గంటలప్పుడు బయట ఎవరో ముచ్చట్లు పెడతానని చెప్పి బయటకు వచ్చిన చెట్టు కూర్చున్నాడంట. పని పాటలేని బ్యాచ్. ఈ బ్యాచ్ పని పాటలేని బ్యాచ్ ఉంటారు చూసావా? ఈ బ్యాచ్ చెట్లు కూర్చుని మాట్లాడుతున్నాడంట. ఏంటబ్బా మాట్లాడే చెప్పి ఏమొచ్చి నిలబడిందంట. అక్కడ 10 నిమిషాలు నిలబడేటప్పటికి వాళ్ళు అనుకుంటున్నారంట, మనగాడికి మనగాడు అక్క సినిమా. ఏ సినిమా? మనగాడికి మనగాడు అక్క సినిమా. ఏ స్టంట్ ఉందని చెప్పేసి మాట్లాడుకుంటుంటే పాపం ఈ మారు మనిషి అమ్మాయికి ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? మనగాడికి మనగాడు అంటే అసలు ఎక్కడ చూద్దాం అనుకుంది. మారు మనిషి ఏం చేసింది? పక్కన పెట్టి, అంటే సినిమా తగ్గించింది. మన చెత్త తీసి తగ్గిస్తాం కదా, సినిమాలు చూసి వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకుందామని ఏం చేసింది? పక్కన పెట్టింది. ఎక్కడ చూసినా ₹10 దొరకపోయేటప్పటికి ఆ డ్రమ్ము తీసేటప్పుడు డ్రమ్ములో 1 కేజీ బియ్యం కనపడి. ఏం కనపడి అమ్మా? ఆ బియ్యం తీసింది, కన్నశంగన మూట కట్టింది. ఇప్పుడు మరి సంచులు కవర్లు వచ్చినది. ఆ టైంలో ఎక్కడున్నాయి? పని చేసేటప్పుడు కూడా కండొక మూట కట్టుకొచ్చుకోవటమే బియ్యాన్ని. మీకు తెలుసండి? నాకు తెలుసు అసలు. అలాగనే మూట కట్టింది, కిటికీలను వెనకేసింది. అయ్యా వదులుకుని ఎదరికొచ్చి తలిపేసినప్పటికీ ఎలాంటి చూశాడు, వేసుకెళ్ళిపోయాడు. ఏంటి? బియ్యం మొత్తం వేసుకెళ్ళిపోయాడు. చూస్తే బియ్యం లేవు. పాపం ఈ అమ్మాయికి కొంచెం కంగారే మొదలైంది. అయ్యో అనవసరంగా సినిమా చూద్దామని చెప్పి బియ్యం మూట కట్టాను, బయట పెట్టాను, బియ్యం పోయింది, తుళ్ళు పోయింది. ఎలా తప్పించుకోవాలని ప్లాన్ వేస్తాం మొదలుపెట్టి. ఎట్టగా అంటే తన్నులు తినటం బానేయాలని ఇది ప్లాన్. ఇప్పుడు సినిమా చూడపోయింది. ఏం మానేయాలని? పాపం పనికి వెళ్ళి రాగానే కాలు కట్టి ఇంట్లోకి వచ్చినప్పుడు మొదలేసింది. అసలు ఉండయా లేవో చూసుకునే పని లేదా? ఏంది? చూసుకునే పని లేదా? రాగానే మళ్ళీ పెట్టాలి, అసలు ఉంటేగా వండి పెట్టడానికి అని మొదలేసింది. ఎవరో ఏమా మొదలేసిన గబగా కాళ్ళు కట్టుకొని బియ్యం డబ్బు దగ్గరికి వెళ్ళి వెళ్తా చూసి వెళ్తే కేజీ బియ్యం ఉండలే. వచ్చినప్పుడు వండుద్ది. సాయంత్రంలో 10 కేజీలు వెళ్దాం అనుకున్నాడు పాపం అతను. ఏమనుకుంది? చూడదు అనుకుంది. ఏమా వెళ్ళి గబా బియ్యం డబ్బు దగ్గరికి వెళ్ళి చూసావు, బియ్యం డబ్బు లేవు, బియ్యం లేవు. ఏంటి పొద్దున బియ్యం ఉంటే ఇప్పుడు బియ్యం ఎందుకు లేవని మాట్లాడుతున్నాడు ఆయన. అసలు ఈ కళ్ళోనే లేవా, చేతులు సరిగ్గా చూసుండలేవు అని చెప్పేసి ఏదో ప్లాన్ వేసింది. కానీ మనోడు 10 కిలో వచ్చిన బాగా బీపీ ఎక్కువైపోయింది. ఆ మూలన గొడ్డల కర్ర కూడా తీశాడు, గట్టిగా నాలుగు తీశాడు. ఏం కనపడుతుంది? ఏంటి? మనగాడుకు ఏంటిదండి? ఇప్పుడు ఇట్లా జరుగుతుంది, స్టంట్ జరుగుతుంది. అక్క ఏం సినిమా అక్క, ఇంకోసారి చూడాలి అక్క అనుకున్నారు కదా. అనుకున్న వాటికి ఈ అమ్మాయి ఏమైపోయింది? ఇక మనగాడు ఎక్కడ కనపడుతుంది చెప్పండి? ఇంట్లోనే స్టంట్ మొదలైంది. అయ్యా నీకు దండం పెడతాను అనుకుంది. అసలు ఏం జరిగింది చెప్పమన్నా? ఏం లేదయ్యా, ఆడబుద్ధి పాడుబుద్ధి కదా. ఏంటి? మంచి ప్లాన్ ఉంటాయండి ఇలా తప్పించుకోవడానికి. ఏమిలు అందుకంటారు పెద్దలు చెప్పారు కదా, ఆడవాళ్ళు చెప్తాంట గోడ అంట, మగవాళ్ళు చెప్పిన మాట తడికంట. అర్థమైందా? అసలు జరిగింది చెప్పండి. అప్పుడు వదిలేసింది. అయ్యా నేను రోజు ప్రార్థన చేసుకునేదాన్ని, అసలు బయటకు గుమ్మం దొక్కేదాన్ని కాదు. ఈ రోజు నన్ను దెయ్యం పట్టి అది ఫలానా అక్క చెట్టు కింద కూర్చొని మాట్లాడుతుంటే వెళ్ళానయ్యా, వాడు మనగాడు అన్నారు, ఏ ఇష్టంట అన్నారు. చూద్దాం ఆశ కలిగింది. తుండులో బియ్యం కట్టాను, తుండు పోయింది, బియ్యం పోయింది. నన్ను క్షమించమని క్షమాపణ అడిగింది. ఏం చూడటానికి? ఏంటి చెప్పండి? ఏ సినిమా? ఏముంది సినిమాలో? ఇప్పుడు ఇంట్లో ఏం జరిగింది?
ఇదేనా? భక్తులారా ఆలోచించాలని చెప్తాను, మిమ్మల్ని నవ్వించగా చెప్పట్లేదు ఈ మాట. ఎందుకంటే భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోమంటుంది వాక్యము. భయము, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చెప్పడము చేయటము భయము. భక్తి అన్నది వ్యక్తిగతంగా చెందేమో అక్కడ అన్నాడు. అందుకని యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. పాస్టర్ గారు ఎట్టే చెప్తారు అక్క, నేను ఏ మీటింగ్కి వెళ్ళి ఏ వాటికి విన్నానక్క, మనం వయసులో ఉన్నాం. ఏంటిది ఆయన చెప్పాడు కదా, ఆ జుట్టు తెల్లబడిపోయింది, ఆయన ఏది చెప్పినా సరిపోద్ది. మరి మనం వయసులో ఉన్నాం కదా అక్క, ఎలా మనకు సాధ్యం అవుతుంటే ఏం కూడా నిజమే చెల్లె, నాకు అది అనుమానం వచ్చింది. గంట సేపు చేసిన బాధ ఏమైపోయింది, గంట సేపు చేసిన బాధ ఏమైపోయింది, గాల్లో కలిసిపోయింది. ఏమైందమ్మా? గాల్లో కలిసిపోయింది. వినండి, ఇప్పుడు దగ్గర నాకు 60 సంవత్సరాల వయసు అన్నమాట కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. 60 సంవత్సరాల వయసులో ఉన్నా నేను ఎప్పుడు మారు మనసు పొందానో నీకు తెలవాలి. ఎప్పుడు మారు మనసు పొందా? నేను మారు మనసు పొందింది ఎప్పుడు? నా వయసు 23 సంవత్సరాల వయసు అప్పుడు నేను మారు మనసు పొంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు నేను ముసలు ఉన్నా. ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు ఆయన అలాగా చెప్తాడు అక్క, మన వయసులో ఉన్నాగా, చూడవలసింది ఉంది, చేయవలసింది ఉంది, ఆనందించింది, అనుభవించాలి, చాలా వయసు ఉంది కదా. మనం కూడా ఆయన వయసులోకి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఏది వయసులోకి వెళ్ళిన తర్వాత 60 సంవత్సరాల వయసు వచ్చింది, మనం ఉంటామా ఉండమా అసలు మనకి గ్యారంటీ లేదు కదా. ఉన్న సమయం మనం ఏం చేద్దాం చెప్పలేటమ్మా, సద్వినియోగం చేద్దాం. అందుకన్నాడు భయభక్తులు కలిగిన మనం ఏం చేయాలంటే ఆయన త్రోవలందు మనం ఏం చేయాలి? ప్రయాణించాలి. ఎందుకంటే నా ప్రభు ఏమైనంటే మార్గమైన యేసును మనం ఏం చేయాలి? ఏమి తిరగని విశ్వాసముతో ఆయన వైపు చూచు మన ముందున్న పరుగు పందెములో ఓపికతో ఏం చేద్దాం? ఏదన్నా శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అనుకున్నది వెంటనే జరగనప్పుడు వీళ్ళు అనుకుంటారు, అసలు దేవుడు అన్నాడు ఉంటే నాకు ఈ బాధలు ఎందుకు వస్తే ఏమంటారా వీళ్ళు? ఆ మొండోడు ఎందుకు మొండితనంగా ఉంటాడు, ఈ బండోడు ఎందుకు బండతనంగా ఉంటాడు, వీళ్ళలో ఎందుకు మార్పు రావట్లేదని చెప్పేసి దేవుని మీద మనం ఏం చేస్తాం? నింద మోపుతూ ఉంటాం. తప్పమ్మా, దేవుడు ఎప్పుడు మనకు అన్యాయము చేయదలసలేదు. మన బిడ్డల విషయంలో మనం ఎంత శ్రద్ధ తీసుకుంటాము, మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉంటామో, మన విషయంలో మన దేవుడు కూడా అలాంటి ప్రణాళికతో ఉంటాడు. ఎలాంటి ప్రణాళిక? నా బిడ్డల భవిష్యత్తు బాగోవాలి, నా బిడ్డల స్థితిగతులను మార్చాలి, ఉన్నత స్థితిలో ఉంచాలి, నా బిడ్డలు గొప్పవారు ఎంచాలని చెప్పి దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. మనిషిగా మనం ఏం చేస్తామంటే ఆయన ఆలోచన ప్రక్కన పెట్టి ఆయన చూపించిన మార్గాన్ని వెళ్ళక నీకు ఇష్టమైన మార్గాన్ని ఎంచుకొని నీ చేతులారా నువ్వు ఏం చేస్తున్నావు? శ్రమలు కోరి తెచ్చుకుంటున్నావు. ఎందుకు శ్రమలు వస్తుంది అంటే నీవు ఆయన మాట వినకపోవటం వలన, ఆయన చూపించిన మార్గాన్ని నడవకపోవటం వలన, ఆయన చెప్పిన చేయకపోవటం వలన నీ చేతులారా నువ్వు ఏం చేస్తున్నావు? శ్రమలు కొని తెచ్చుకుంటున్నావు. కనుక ఏంటన్నా నీవు కూడా నేను కూడా ఏం చేయాలంటే ప్రభు మనకు ప్రేమించి ఏం చెబుతున్నాడో దానిని మనం ఏం చేద్దాం? జాగ్రత్తగా విందాం, చెప్పింది చేద్దాం. మీటింగ్ పెట్టాడు అయ్యగారు. మరియమ్మా ఒక 20,000 కట్టు అన్నాడు అనుకో, నేను కాదండి మీ అయ్యగారు కాదు, ఆయన చెప్పాడు అనుకో, అమ్మో 20,000 ఎన్ని కష్టపడితే 20,000 నేను వెనకేసా, ఇది తీసుకెళ్ళి ఎక్కడ కట్టాలి? రీసెంట్గా మా సంఘంలో ఒక సంఘటన జరిగింది చెప్తాను కదండి. ఆయన దగ్గర ₹1,00,000 ఉన్నాయట, మాకు తెలియదు. ఏమన్నాయి? ₹1,00,000 ఉన్నాయంట. కళ్ళలో నేను వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు, అయ్యా నీ దగ్గర 1,00,000 ఉన్నాయిగా, ఇచ్చేయి చర్చి పని చేద్దామన్నానంట. ఏంటి ఏ పని? మనోడికి ఆలోచన వచ్చింది,
ఈ ₹1,00,000 పెట్టి చుట్టూరు భారీ కడదాం అనుకుంటున్నాడు. మనోళ్ళు ఎక్కలేస్తున్నాడంట. కడుతుంటే అనుకుంటుంటే వెళ్ళి కనపడితే 2 రోజులు నా దగ్గరికి వచ్చాడు. నాన్నగారు ఏంటయ్యా అన్న, ఇట్లా మరి కళ్ళు నా దగ్గర కళ్ళకి వచ్చి ₹1,00,000 ఇవ్వమంటున్నారు అని అన్నాడు. ఏంటయ్యా ₹1,00,000 ఉండే మాట నిజమేనా అన్నాడు. ఏమన్నాడు? ఉండే మాట నిజమేనా అన్నాడు. సరే ఇస్తే మంచిదయ్యా, దేవుడు చెప్పాడు కదా ఇస్తే మంచిది. లేదు చేబదులు ఇవ్వమన్నాడు, మరలా ఇచ్చేయాలన్నాడు అన్నాడు. సరే ఇచ్చేద్దాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? చర్చి పని అవ్వాలి. వైరింగ్ పని కోసం ₹1,20,000 లెక్కేసాం. అవి కనుక ఇచ్చినట్లయితే చర్చికి వైరింగ్ చేపిస్తామన్నా. వెళ్ళిపోయాడు. మళ్ళీ 3 రోజులు నాకు కనపడలే. ఏంటి ఈ టైం ప్రాణం అప్పలేదు అన్నాడు. మళ్ళీ కళ్ళలోకి వెళ్ళి ఏంటి చెప్పలేదమ్మా, ఈడానికి ప్రాణం అప్పలేదు అంటే తెల్లారిపాటికి వచ్చేసి మళ్ళీ ఏంటయ్యా అన్న, 3 రోజులు లేట్ అయింది కదా నాన్నగారు, మరలా రాత్రి చదువుతున్నాడు ₹1,00,000 ఇవ్వమంటే సరే నేను వెళ్ళేటప్పుడు విజయవాడ వెళ్ళేటప్పుడు తీసుకుంటాను అని చెప్పాను. అది ఏంటంటే ఆయన ప్రేమించాడు. ఎందుకంటే దేవుడి యొక్క పనికి దేవుడు సహాయం చేయగలిగిన వ్యక్తికి దేవుడు చెప్తాడు, చెప్పినప్పుడు వ్యక్తి ఏం చేయాలి? ఉంటే కానీ ఏమఉండదు, ఇచ్చే మనసు ఉండదు. నేను అంటున్నాను, ఒకవేళ దేవుడికి ఇచ్చే మనసు నీకు లేకపోతే అదేటో వాడు వెళ్ళిపోద్ది. ఏమవుతామా? వెళ్ళిపోద్ది. చెప్తా ఏనండి అట్టపోద్దు, జాగ్రత్తగా మీరు అందరి విశ్వాసలే కదా. ఎలాంటి ఎలా అంటామా ముక్కుపడి చేసేది సంఘంలోకి వచ్చి, యేసు ప్రభువా 5-6 సంవత్సరాలు అయింది నేను గేదె పాటను కోరుకున్నా, అది పొలట్లే అన్నట్లే. ఏంటి పొలట్లే ప్రభువా, అది పొలితే అమ్మేసి ఎంత ఖరీదైనా సరే సందా పెట్టలేకపోయినా ముక్కుబడి చేసింది. అనుకున్న వారానికి అది గీత పొలింది. ఏంది గీత పొలింది. అనవసరంగా అనుకున్నా ₹50,000 గీత. అనవసరంగా ఏంటి అనవసరంగా అనుకున్నా ₹50,000 గీత. పాపం ఆలోచిస్తూ ఉంది సతమతం అయిపోతుంది. ఎలా తప్పించుకోవాలని ఆలోచన కొరకు ఎదుగుతూ ఉంది. సాధారణ తప్పటి ఒక ఆలోచన పెట్టాడు. ₹50,000 కానుక పెట్టలేటే నీకు కొంచెం ఇబ్బంది ఉంది కదా, ఇది ప్లాన్. ఒక పిలిపిని తీసుకురా. ఏంటమ్మా? పిలిపిలో తీసుకురా, దాన్ని పెంచు. దేన్నమ్మా? పిలిపిలో పెంచు. అది ఈయనే టైం వచ్చేటప్పటికి అలా ఆయన గారు ఏమండి ఇలా రండి అన్న. ఏంటన్నా? ఇదిగో గేదెను తీసుకెళ్ళి సొంతకి, పిల్లిని తీసుకెళ్ళి సొంతకి. పిల్లి బేరం ₹50,000, గేదె బేరం ₹1. చూసారా ప్లాను? ఎంత? పిల్లి బేరం ఎంత? 50,000, గేదె బేరం ₹1. ఏంటి ఇప్పుడు రూపాయి సొంత పెట్టలేయచ్చు, 50,000 కాజేయచ్చు. నీకు ఎన్ని శ్రమ తెలివితేటలు చెప్తా సంఘానికి. విశ్వాసులు ఎంత తెలుగుగా మెయింటెనెన్స్ అవుతారో చెప్తా, వినాలి. పాప అట్లనే దోలికి వెళ్ళాడు, జాన్సన్ దోలికి వెళ్ళిపోయాడు. ఉదయం 8 గంటలకు మేరం పెట్టాడు. ఎవడు కొంటలే. కావాల్సింది గేద కానీ పిల్లి ఎవడికి కావాలి? ఏంటి కావాల్సింది? ఏంటి పిల్లి ఎవడికి కావాలి అంటే ఇలాంటి తెలుగు కాలని ఒక ఆయన లేదు. ఎంత? గేదె ఖరీదు ₹1, పిల్లి ఖరీదు 50,000. పిల్లి కూడా ఒక వదిలిపెట్టేద్దాం, గేదెలోకి వెళ్దాం చెప్పేసి బేరం ఆడాడు. పిల్లిని గేదెని కొనుక్కెళ్ళిపోయాడు. తీసుకొచ్చి చక్కగా ఆ చేతులు పెట్టి లెక్క పెట్టుకుంది. ఎన్ని వేలు ఉన్నాయి? 50,000 ఉన్నాయి. ఇంట్లో ఎంత ఉంది? 50,000 ఉన్నాయి. మొత్తం కలిసి ఎంత అయింది? ₹1,00,000 అయింది. ఆదివారం ఎలాగమయ్యా గుడికి వెళ్ళింది, మైక్ తీసుకుంది, మైక్లో ఫోన్లో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం, మీ అందరికి వందనాలు, ఆత్మ తల్లిదండ్రులు కూడా వందనాలు. ఇదిగో మా గేదె విషయాలు అంటే మొక్కుబడి చేశాను, దేవుడి కృప వల్ల గేదె పొల్లింది, గేదెతో పాటు పిల్లిని పెంచాను, పిల్లి ఖరీదు 50,000, గేదె ఖరీదు ₹1 అని టాక్కుమంట. ఇప్పుడు ₹1 వేసింది. ఇంట్లో 50,000 ఉన్నాయి. ఈ 50,000 కలిసి రేపు పొద్దున సోమవారం నాడు బ్యాంకులో వేస్తానని ఉంది. ఏమన్నామా? పక్కన ఉన్న ఇంటి ఆయన విన్నాడు ఈ మాట, మైక్లో విన్నాడు కదా. ఎవరు ఇవి ఎక్కడ కూర్చుంది? ఆమెనని ఇంట్లో గుళ్ళో కూర్చుంది. మనోడు ఇంటి తాళ మగలు కొట్టాడు, పీరోని మగలు కొట్టాడు. ఇంటికి వెళ్ళి ₹1,00,000 కాసేసాడు.
నీకే ఇన్ని తెలివితేటలుంటే అమ్మాయిరా, మనకే ఇన్ని సాగు తెలివితేటలుంటే నిన్ను నన్ను రక్షించుకున్న దేవునికి ఇంకెన్ని తెలివితేటలుంటాయి. అది కాదు చేయవలసింది, అది కాదు చేయవలసింది. దేవుడు మనకి ఏం చెప్తున్నాడో చెప్పండి, అది చేయటమే భయము. భక్తి అంటే ఏం చెప్పా? భక్తి అంటే ఏం చెప్పా? నీకు నీవుగా వ్యక్తిగతంగా సమయం దొరికిన కొలది దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. నీవు నా దేవుడు మార్గంలో నడిచినప్పుడు, ఆయన చూపించుతున్నావు, నువ్వు ప్రయాణం చేసినప్పుడు నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఏమంటున్నాడమ్మా? నీవు ధన్యుడవు, ధన్యురాలు, నీకు మేలు కలుగును. మేలు కలగాలంటే మనం ఏం చేయాలి? ఆయన మాట వినాలి, ఆయన చూపించిన మార్గాన్ని మనం నడవాలి. ఈ రోజున చాలా మంది చేసేది ఏమిటంటే, ఆదివారం నాడు పరమభక్తులోనే కనబడతారు మందిరంలో, ఇంటికి వెళ్తే పరమభక్తులుగా మారిపోతారు. ఈనాడు యొక్క సమాజం అలా తయారైపోయింది. ఎందుకంటే ఆనాడు ఉన్న భక్తులు వేరు, ఆనాడు చేసిన ప్రార్థనలు వేరు, ఈనాడు చేసే భక్తుల విధానాలు వేరు కనపడుతున్నాయి. నేటి కాలంలో కనపడేది ఏమిటంటే, ఎక్కువ శాతం ఇంటి దగ్గర ఫ్రీగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేయరు, కానీ ఆ పావుల పుట్ట ముందు కూర్చుంటారు. ఎక్కడ కూర్చుంటారు? ఎక్కడ కూర్చుంటారు వీళ్ళు? సమయం ఏదన్నా అరగంట పావు గంట దొరికింది అనుకో, మోకరించి ప్రార్థన చేసే పరిస్థితులు అవి ఈ కాలాన్ని బట్టి చూడగా. ఏ ఇంటిలో చూసినా ఉంది ఏంటమ్మా? ఏ ఇంట్లో చూసినా ఉందేంటి? మళ్ళీ మొదలైందంటే వచ్చే వాళ్ళు చెప్పారు, మళ్ళీ మొదలైందండి ఏ దీపం? కార్తీక దీపం అంట. ఈ బ్యాచ్ అంతా బ్యాచ్ అనుకుంటా. ఈ బ్యాచ్ ఇది, ఈ బ్యాచ్ అమ్మా ఏ దీపం చెప్పండి అమ్మా. వారమంతా చూస్తారు ఏంటి? కార్తీక దీపం చూస్తారు. ఆదివారం వస్తారు, గుడిలోకి వస్తారు. ఆరిపోయినా నవ్వుతున్నారు, వీళ్ళు ఆలేదనుకుంటుంది కదా. కానాడు కొందరికి వదలాలి. ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో, ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో. ఎక్కడ? ఆదివారం బంధువుల్లో ప్రభువా అనవసరంగా చూశానయ్యా, తిరిగి ఇచ్చిన ఆత్మను ఆరిపేసుకున్నానయ్యా, నా దీపం ఏమైపోయిందయ్యా. మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ మాట్లాడేంటమ్మా? మళ్ళీ ఏ దీపం? మందులో ఆరిపోతుంది, ఎట్టగట్ట వెలిగించుకోవటం, ఇంటికి వెళ్తాను మళ్ళీ ఏం చేయటం, మళ్ళీ ఆదివారం వచ్చి మళ్ళీ వెలిగించుకోవటం. ఆయన పని పాటలేదు, మీరు ఆడిపేసుకోవటం, ఆయన వెలిగించుకోవటం. దూరదర్శనం చూసే వారికి దైవ దర్శనం దొరకదు. జాగ్రత్తగా అన్నది మాట, మిమ్మల్ని నవ్వించడానికి కాదు. దైవ దర్శనం కావాలంటే ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? ఆ పావులు పుట్టుకుని కూర్చున్న సమయం సాపేసుకుని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో, ఏ ఇంటిలో కుటుంబ ఆరాధన జరుగుతుందో, ఏ కుటుంబంలో నిత్యం దేవుడి గురించిన గానం వినపడుతుందో ఆ కుటుంబం దేవుడు ఏం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తానన్నాడు. అందుకే అన్నాడు, నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టాల నుంచి నీవు ధన్యుడవు. ఇలా ఎక్కడుందండి? ఉందా ఇలా? ఎంత కష్టపడ్డా రూపాయి వెనకేసుకునే పరిస్థితి లేదు. రాత్రి బాలు కష్టపడినా ఎటు చూసిన అప్పులు భారాలే కనపడుతుంది. ఎందుకు కనపడుతుందో చూపిస్తాను. చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 50 అధ్యాయం 2వ వచనం. త్వరగా మైక్లో చదువమ్మా. మైక్ ఇచ్చింది కింద పెడతాను కా. ఆహారము కాని దాని కొరకు అందరూ చూసారా తల్లి? ఆహారం కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చేదరు? సంతృష్టి కలుగజేయ దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణమును సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఆహారం దాని కొరకు మీరు ఎందుకు రోకలిస్తున్నారు? ఇలా
పురుషులు ఉన్నారు, పగలంతా కష్టపడుతున్నారు, సాయంత్రం అయ్యేటప్పటికి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు పురుషులు? మందు షాప్కి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మందు షాప్కి వెళ్ళిపోతున్నారు. కష్టపడిన కష్టం జీతం అంతా ఏం చేస్తున్నారు? షాపులో కట్టొస్తున్నారు. ఇంటికి రాగానే ఏం చేయాలి? భోజనం పెట్టాలి. భోజనం పెట్టిన పాపం ఈ స్త్రీ ఏం చేస్తుంది? ఉండో లేకో తినకో భర్త పనికి వెళ్ళి వచ్చాడని చెప్పి ఉండ అన్న కొంచెం దాచి, ఉదయం కూర కొంచెం దాచి, సాయంత్రం రాగానే పెడితే మందులో ఉన్నాడు, మైక్లో ఉన్నాడు. నేనంటే నీకు ఎలా కనపడుతున్నాను అంటే, ఉదయం ఉండేది కూర నాకు ఇప్పుడు వేస్తావా? ఎక్కడుండి వాడవాడు? మందులో ఉన్నాడు, మైక్లో ఉన్నాడు. నేనంటే నీకు అసలు భయం లేదా? నన్ను ఎలా చూస్తున్నావు? నీకు భర్తలా కనపడతలేదా? ఇదేంటయ్యా? ఉన్నాలేని పరిస్థితి అయితే నాకు ఉదయం కూడేస్తావా? ఎన్ని రోజులు మురగబెట్టిందండి? తాగొచ్చింది. ఎన్ని రోజులు మురగబెట్టారు? వారం 10 రోజులు మురగబెట్టి అసలు అందుట్లో ఏమేమి వేసి మురగబెట్టారు మీకేం తెలుసా? ఎన్ని రోజులు ఇది? వారం 10 రోజులు మురగబెట్టి దాని కాసి నీ మొఖాన్ని పోతే ఏంటమ్మా? దాని కాసి నీ మొఖాన్ని పోతే భలేగా ఉంది అక్క. ఏంటి తుమ్ముతుంది? ఏది భలేగా వారం రోజులు మురిగింది బాగుంది, కానీ ఉదయం అనేది కూడా సాయంత్రానికి ఎంత పనికి మాలండి నాడి యొక్క క్రైస్తవ పిల్లలు ఎంత పనికి మాలతనంగా తయారైపోయారండి. క్రైస్తవ పిల్లల వాక్యం ఏమంటుందండి? ఒక క్రైస్తవుడు కూడా ఉన్న లక్షణాలు క్రైస్తవులు లేకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తూ తన ఇష్టమైన మార్గాలు ఎంచుకుని తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్న క్రైస్తవులకి ఆశీర్వాదం ఎటువంటి వస్తుంది? ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఒక సండే స్కూల్ పిల్లలకు ఒక కళ వచ్చిందంట. కళ్ళలో 3 పిల్లు కనపడినాయి అంట. ఎన్ని పిల్లు కనపడి? 3 పిల్లు కనపడి అంట. ఉదయం లేచిన తర్వాత డాడీ డాడీ అన్నాడంట. ఏంట్రా? రాత్రి కళ వచ్చింది. డాడీ ఏంట్రా కళ? 3 పిల్లు కనపడి. పిల్లి కనపడితే ఏమవుతుందా? లేదు డాడీ అన్నాడు. ఏంట్రా అసలు దాని అర్థం ఏంటి చెప్తావు అన్నాడు. చెప్తా డాడీ, నువ్వు ఏమనుకోకపోతా అన్నాడు. చెప్పరా అన్నాడు. డాడీ, ఒక గుడ్డి పిల్లి, ఒక బక్క పిల్లి, బలిసిన పిల్లి కనపడి అన్నాడు. ఎన్ని కనపడి? 3 గుడ్డి పిల్లి. ఒక గుడ్డి పిల్లి, ఒక బక్క పిల్లి, ఒక బలిసిన పిల్లి. ఏంటంటే దాని అర్థం అంటే, డాడీ గుడ్డి పిల్లి అంటే నువ్వు, బక్క పిల్లి అంటే మా మమ్మీ, బలిసిన పిల్లి అంటే సారా కొడు చూడమ్మ. ఎవడాడు? నువ్వు గుడ్డోడు పోయి మొత్తం తీసుకెళ్ళి తాగా అక్కడ కడుతున్నావు. నా సంవత్సరం ఎలా అయిపోయిందని మా మమ్మీ మర్యాద పెట్టుకుని పక్కన అయిపోయింది అన్నాడు. ఎంతమంది లేరండి వీళ్ళు? ఈ బ్యాచ్ మళ్ళీ ఆదివారం పరమ భక్తులు వాళ్ళు వస్తారు. ఎక్కడికి? మందిరానికి వస్తారు. వీళ్ళు తక్కువడు కాదు. ఎవరు? అయ్యా దినం ఏదో చేసుకుంటున్నాళ్ళే, వచ్చి కలిసి శుభ్రంగా చూద్దాం, ఒక ముద్ద పెడదాం, మారినప్పుడు మారుతాడు, ప్రార్థన చేద్దాం అనుకోని వీళ్ళు. అలాగే 10 మంది ఇలాగే మోకాలు తంపడకుండా పెట్టుకుని ఏమంటే ఇటు బిత్తాడు చూస్తారు. వీళ్ళు తక్కువ లేండి. ఏంటమ్మా? ఇంట్లో డబ్బా తామైపోతుందని, కలిసి అయిపోతుందని చెప్పేసి, సంసారం పాడవుతుందని చెప్పేసి కనీసం ఎంత ప్రేమను కూడా ఎక్కడ చూపించలేదు? భర్త దగ్గర చూపించలేదు. మందిరానికి వస్తే దేవుని ప్రేమ ఇదిగో, దేవుని ఈ ప్రేమ ఉందా? దేవుని ప్రేమ ఉంటే ఏం చేస్తావు? భర్తనే ప్రేమిస్తావు. పగ చేత దేనిని సాధించలేము, కానీ ప్రేమ చేత ఏం చేయగలుగుతాం? ఎలాంటి సమస్యలను సాధించగలుగుతాం. భర్త కొరకు నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయి. వారు మంచోళ్ళు కాకపోవచ్చు, త్రాగుబోతులు కావచ్చు, జోజగాళ్ళు కావచ్చు, వ్యభిచారులు కావచ్చు, దొంగలు కావచ్చు, కానీ
కుటుంబంలో నీవు కనుక ఒక్క దాని మొదట మారు మనసు పొంది నీ జీవితం వెలిగించబడితే ఆటోమేటిక్గా నీ కుటుంబాన్ని మొత్తం ఏం చేస్తావు చెప్పలేదండి. నాన్నగారు ఈ మధ్యలో గుడి కూడా మానేయాలి అనిపిస్తుంది. ఏంటి ఎందుకనమ్మా? ఎందుకంట నాన్నగారు వాడి సంగతి నీకు తెలుసుగా. ఎవరి సంగతి? సరే ప్రార్థన చేద్దాం తల్లి, కంగారు పడమాకు. ఏం చేస్తారు నాన్నగారు? ఇప్పుడు 15 సంవత్సరాల మటు ఇదే మాట చెప్తున్నారు మీరు. వాడు చూసి తప్పేమంటున్నాడు. ఎవడు అది ఉంటాడు. ఇక్కడ చూస్తే పరమభక్తులాగా నటిస్తున్నావు, అక్కడికి వెళ్తే అది కాళ్ళు పట్టుకుని నుంచి పెడుతున్నాం. ఏం చేస్తున్నావు? ఇక్కడ పడితే చర్చిలో పడితే పరమభక్తులాగా నటిస్తున్నావు. అది కొంచెం మంది ఎక్కువయ్యి ₹1 పాపల జేబులో ఉంటే తెల్లారిపాటికి ఏం చేస్తున్నావు? కాజేత్తలో కొట్టేస్తున్నావు. వాడు ఉదయం లేసి అమ్మ డబ్బులు నువ్వు తాగిపోతాడు, ఎక్కడ పారేసుకోడు, నాకేం తెలుసు. ఎంత డ్రామా అండి లైఫ్, డ్రామా. ఇలాంటి డ్రామా భక్తులకి దేవుడు మేలు చేస్తాడా కీడు చేస్తాడా? ఉన్నారా? ఉంటారులేండి. ఎందుకంటే ప్రార్థనే వాళ్ళ మీద బాగా అమ్మా నేను అంటున్నాను, నీవు ఎప్పుడైతే లోబడి ప్రార్థన చేయటం ప్రారంభిస్తావో, నీ భర్తను ప్రేమిస్తావో, ఆటోమేటిక్గా ఏం కలగాలి? నా భార్య చాలా ప్రార్థన పర్రాలు, నా భార్యకు నేను ఏం చేస్తున్నాను? అన్యాయం చేస్తున్నాను, నా కుటుంబం నేను చేసేదాన్ని ఏం చేస్తున్నాను? పాడు చేస్తున్నాను. ఆలోచన ఎవరికి రావాలి? భర్తకు రావాలని నువ్వేం చేయాలి? మొక్కలు తంపకుండా పెట్టుకోవద్దంటారా? మొఖాలు తంపడకుండా పెట్టొద్దంటారా? పెట్టితే కార్యం జరగదు. గోండాల్ని, రౌడీల్ని, త్రాగుబోతుల్ని అదిగో ఆ పసుపు రంగు సొక్క వేసుకున్నాడు చూడండి. ఒక్కసారి ఎంత చూడండి, 2 కూర్చొని చూడండి. ఆయన అడ్రోడ్ వెల్డింగ్ షాప్ ఆయన వారం రోజులు పనిచేయటం. ఈ వారం రోజులు పనిచేసినప్పులన్నీ అయిపోయిందాక నాగిరెడ్డి కూడా జరగటం. పశ్చిమపురం అడ్రోడ్లో ఉంటాడు వెల్డింగ్ షాప్ ఆయన. ఏంటి మనోడు కాకపోతే ఇటు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఏమైపోతాయి? జామ్ అయిపోవటమే. అలాంటి వాడు ఏలూరు మందిరం రేట్ చేయడానికి వచ్చాడు. ఏదో మనసులో అనుకున్నాడు, ఆ కార్యం జరిగింది. 2014 జరిగిన సంఘటన ఇలా ఇంచుమించు 70,000-80,000 రూపాయలు వెనకేసుకొని దేవుని స్తోత్రం కలుగును గాక. మందు గిందు మొత్తం మానేశాడు. ఏకాంత ప్రార్థనకు వచ్చాడు. ఏకాంత ప్రార్థనలో పెట్టాము. ఆయనకు దురాత్మ బయటికి వెళ్ళినట్లు ఆయనకే కనపడిందంట. ఆ దురాత్మ ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయిందో అప్పుడు ఆ మందు మీద మనసు లేకుండా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా ఇంచుమించు 60-70,000 మీరు చూస్తుండే అటువంటి దాకా నేను చూస్తే 2 అంతస్తుల బిల్డింగ్ కనపడుతుంది మీకు. ఇటువంటి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ చూస్తే 2 అంతస్తుల బిల్డింగ్ కనపడుతుంది. ఇంచుమించు 60-70,000 రూపాయలు దేవుడు ఏం చేశాడు? ఏం చేస్తే మాట్లాడేటమ్మా. ఏం చేస్తే దేవుడు పట్టుకున్నాడు? ప్రార్థన. ఏంటమ్మా? ప్రార్థన. నేను చెప్పాను కదా, మీరు వెళ్ళేటప్పుడు ఒక అడ్డుంటే వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది. రోడ్డు తూర్పు బిల్డింగ్ వెనకాల ఉంటుంది. ఇంకా గోడ కట్టలేదు పై స్టేర్కి. అదే ఇల్లు వాళ్ళది. ఎంత ఇచ్చాడు దేవుడు? ఇక్కడే ఉన్నాడండి సాక్ష్యం. ఎందుకంటే నిశ్చయముగా నీవు నీ చేతులు కదా, నీవు ధన్యుడవు, నీకు మేలు కలగదు. ఇవి సామాన్యులు కాదండి, ఏడాది కూడా సామాన్యులు కాదు. ఏ ఇంటికి వెళ్తే ఏ చూస్తే ఆ వస్తువు ఇంట్లో ఉండాలి లేకపోతే తినకపోయినా. ఏం కావాలి? ఇలా వెళ్తాను కదా, ఏ ఫంక్షన్కి వెళ్తే అక్కడేదో ఒకటి కనపడతాయి. సొప్పో తీసుకుని ముందు వచ్చేది కావాలి. ఏం కావాలంటే ఆ ఇంట్లో నాకు బీరువా కావాలి. డబ్బులు అమ్మాయి నాకు అనవసరం. చీటీ పాటు తెస్తావు, ఏం చెప్తావు నాకు తెలియదు. తీసుకురా. ఏం కావాలి? తినేస్తుంది. లేకపోతే నీకు నాకు తుమ్మల చెల్లు కొంటే వెళ్ళిపో. ఇప్పుడు మనోడు ఏం చేయాలి? ఇట్లా చూస్తే పరిస్థితులు బాగోలేదు. ఏం చూస్తే అది ఏమంటుంది? బీరువా కావాలి. సరే, సొప్పు చేసి బీరువా తెస్తే ఇప్పుడు ఆ బాకీ ఏం చేయాలి? తీర్చాలంటే ఇంట్లో జరుగుబాట్లేదు. ఏం చేయాలి? ఇప్పుడు మనోడు ఆలోచించి ఈ నెత్తి మీద ఇంటికి ఊడిపోతే ఇప్పుడు టోపీ పెట్టుకు తిరుగుతున్నాడు మనోడు. ఎందుకని? ఇల్లు సామాన్యులు కాదు, సర్దుకునే స్వభావం వీళ్ళకి. అందరూ కాదండి,
కొందరు ఉంటారు గుణవతని భార్య దొరుకుట అట్టిది చాలా అదృష్టవంతులు. ఎవరమ్మా అలాంటి స్త్రీ ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు అదృష్టవంతులు. అయినారా వెనకాల కూర్చోవడం మాట్లాడుతున్నా, మరి మీరు నాకు ఆన్సర్ ఇస్తారా ఏంటి అడుగుతున్నారు? నాకు చిన్న డౌట్ వచ్చింది. ఎందుకు మరి ఈ ఆడో చూసినప్పుడు వీళ్ళతో ఒక మాట్లాడతాం, మిమ్మల్ని కూడా ఒక మాట్లాడాలని అనిపిస్తుంది. అసలు ఇంటికి యజమానులు ఎవరు? ఇట్లా కాదు, ఇంటికి యజమానులు ఎవరు? పురుషులా స్త్రీలా? పురుషులు. మీరు చెప్పండి. పురుషులు. మంచిది, మీరు చెప్పండి. వాళ్ళకి అర్థం కావట్లేదు, నాకు వినపడతాయి. నేను చెప్తానండి. ఇంటికి యజమానులు పురుషులే, అంతే కదా. తాళాకు గుర్తు ఎవరి దగ్గర ఉంటుంది? డోలకు పక్కన పెట్టమాకయ్యా, మన దగ్గర వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఎవరు ఏమా సరే, ఇప్పుడు లోన్లు ఎవరి పేరా? పాస్బుక్లు ఎవరి పేరా? ఇంటి పట్టాలు ఎవరి పేరా? ఇది ఆలోచిస్తే ప్రభుత్వం కూడా ఏం చేసింది? పూర్తి అధికారాన్ని మరి ఇలా చేయాలి. ఇదిగో అంటే నేను బోకరా మీటింగ్కి వెళ్తున్నా. ఏ మీటింగ్కి? బోకరా మీటింగ్కి వెళ్తున్నా. వచ్చేటప్పుడు ఏ టైం అవుతుంది? పిల్లలు రాగానే నీరుగా స్నానం చేయి, భోజనం కూర వండి పెట్టు, నువ్వు స్నానం చేసి వచ్చే ఏ టైం అవుతుంది? నీళ్ళ పైన కాలు చేసి ఉంచు. ఎవరు చేయాలి? పని ఎవరు చేయాలి? అసలు ఈ పని చేసి డ్యూటీ ఎవరిపై? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఈ పనికి మాలోళ్ళు గుడికి వస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఎక్కడ పంపిరు కానీ గుడికి పంపిరు కానీ ఎక్కడ పంపిస్తారా? బోకరా మీటింగ్ పంపిస్తారు. ఏంటయ్యా ఇలా ప్రభుత్వం పూర్తి అధికారాన్ని ఇచ్చేసి ఆఖరికి ఏదైనా కోపం వస్తే వీడు ఒక దెబ్బ కొడతానికి వెళ్ళలేదు. ఎవరు? ఇల్లు పట్ట నా పేర ఉంది, పాస్బుక్ నా పేర ఉంది. నీకు ఇష్టమైతే ఉండు, పెట్టింది తిను, చెప్పింది ఇల్లు, లేకపోతే గెట్ అవుట్. ఇప్పుడు అధికారులు ఎవరు? నేను అంటున్నాను, అది లోకరీత్యా. బైబిల్ ఒక్క వాక్యం చూపిస్తున్నా చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. తీతు పత్రిక 2:3. చక్కని మాట అక్కడ దేవుడు వ్రాయించాడమ్మా మనకు. వృద్ధ స్త్రీలు కొండెగత్తిలను మిగుల మద్యపాన శక్తులై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు కలవారై ఉండవలనే దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు తమ భర్తలకు లోబడి ఉండి కుదరదు. తమ భర్తల మీద పెత్తనం చేయాలి. ఏంటది? తన భర్తల మీద చేయటానికి రీజన్ కూడా ఉందండి. పెత్తనం చేయడానికి రీజన్ కూడా ఉంది. ఎందుకంటే మనం పెళ్లి చేసుకునేటప్పుడు ఎద్ది బేరం వాడతాం. ముందు ఏ బేరం వాడతాం? మా గెత్తకి 4 లక్షలు అయితేనే కుదురుద్ది. ఎంతమ్మా మా గెత్త బేరం ఎంత? 4 లక్షలు అయితేనే కుదురుద్ది. లేదండి సరే 1 లక్ష తగ్గించండి. దేనికి? దేని బేరం అమ్మా? ఎత్తి బేరం. సరే 1 లక్ష తగ్గించారు, 3 లక్షలు బేరం వాడారు, చేసుకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఎవరిని? కోళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. 9 గంటల పొద్దుకున్నారు లేనట్లే. ఇదేంటమ్మా అంటే
అత్తయ్య నేను ఊపిరి వచ్చానా, మీ అబ్బాయి కొనుక్కున్నాను. ఏంటి కొనుక్కున్నాను? ఇదేంటమ్మా, అదేంట్లేదు ఇదేంట్లేదు, నేను ఊపిరి కొనుక్కున్నాను కనుక అన్నీ నువ్వే చేసి పెట్టాలి. నాకు ఎవరు చేసి పెట్టాలి? అత్తగారు చేసి పెట్టాలి. ఎందుకంటే అత్తగారికి అవకాశం ఎక్కడ మీద మాట్లాడదు. నువ్వేక బేరవాడింది. ఎవడు బేరవాడింది? నువ్వేక బేరవాడింది. ఇలా ఎన్ని కుటుంబాలు పతనమై ఉన్నవి కేవలం డబ్బు కోసం ఆశించిన అత్తలు కోళ్ళైపోయి ఏమైపోయారు? అత్తలైపోయి ఎవరి మీద పెత్తనం చేస్తున్నారు? ఎవరి మీద పెత్తనం చేస్తున్నారు? భర్త మీద పెత్తనం చేస్తుంది, అత్తగారి మీద పెత్తనం చేస్తుంది, మామగారి మీద పెత్తనం చేస్తుంది. దానికి రీజన్ ఎవరు చూపించారు? దయచేసి ఆలోచించండి. ఒక ఆమె ఇలాగే కట్నం తెచ్చిందని, ఇలాగనే జాబ్ చేసుకుంటుందని ఒక రోజున పెళ్ళైన తర్వాత ఇద్దరు సిటీకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారమ్మా? మేము లవ్వించాలో చెప్పట్లా, విషయం అర్థమవుతాడు చెప్తున్నాం వినండి. సిటీకి వెళ్ళిన తర్వాత ఇద్దరు 50,000 తెచ్చుకుంటున్నారు. భార్య భర్తలు ఇద్దరు జాబ్ చేసుకుంటూ. ఒక రాత్రి ఆలోచించిన అమ్మాయి, నేను 50,000 చేస్తున్నాను, నా భర్త 50,000 చేస్తున్నాడు, నాకంటే నా భర్త దగ్గర ఉన్న గొప్పతనం ఏంటని చెప్పి రాత్రంతా ఆలోచించి నిద్రపోలేదు. ఉదయం లేకగానే భర్త లేపేసి ఏమి లేకమంది. ఎప్పుడు మనోడు 8 గంటలు వేసాడు, ఇలా 5 గంటలు లేకాల్సి వచ్చింది. ఏంటమ్మా అంటే చెప్తా విను. నీవు 50,000 చేస్తున్నావు, నేను 50,000 చేస్తున్నాను, నాకంటే నీకున్న గొప్పతనం ఏమిటి? ఈరోజు ఏదైనా 50-50 అంది. ఏమంది? 5 లేగాలి నువ్వు కూడా, నేను ఊడుతావు, నువ్వు ఎత్తిపోయాలి. ఏంటి? నేను అంటుతుందో నువ్వు కడగాలి, నేను బట్టలుంటుందో నువ్వు జాడ్చారేయాలి, నేను అన్నం ఉండదో నువ్వు కూరగాయ కోయాలి. అలాగైతేనే కుదురుతాను. ఏముంది? ఎలా ఉందమ్మా? కొంచెం దైవభక్తి కలిగినోడు ఆలోచించాడు, సరేలే నా భార్యకే నేను చేసేదనుకున్నాడు, చేస్తూ ఉన్నాడు. 1 సంవత్సరం పట్టిందో 2 సంవత్సరాలు పట్టిందో. ఈ లోపు పాపం ఏమో గర్భవతి అయింది. ఎవరమ్మా? భార్య గర్భవతి అయింది. ఆ 3 నెలలు వచ్చేటప్పటికి అంది. ఏమండి అంది. ఉదయం లేచినప్పుడు ఏంటమ్మా శుభవార్త అంది. ఏం వార్త అంది? ఈ మధ్యన అన్ని దుర్వార్తలు పడుతుంది. ఏంటబ్బా శుభవార్త చెప్పు అని అడిగింది. లేదండి, దేవుడు కనికరించి నా గర్భం తెరిచాడు, నాకు 4వ నెల వచ్చిందని. కుదరదు, నాకు 4వ నెల రావాలండి. ఎందుకమ్మా? ఏంటంటే ఏదని 50-50 అన్నావు కదా. ఏది నువ్వు అన్నమాట? ఏదైనా 50-50. నీకు 3వ నెల 4వ నెల వస్తే నాకు 4వ నెల వస్తే ఇది సరిపోతే 50-50 కనుక కుదరదు అన్నాడు. ప్లాన్ చేసి చెప్పాడు. మీకే తెలివితేటలు ఉంటాయి అనుకున్నారా? ఏమ్మా ఆ తెలివితేటలు మీకే ఉంటాయి అనుకున్నాడా? మనోడికి అవకాశం దొరికింది, కుదరదంటే కుదరదంటున్నాడు. అప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఇంటికి పిలిపించారు, సభ తీర్చారు. అక్కడ ఏం జరిగిందయ్యా? ఏంటి మామగారు నన్ను మీ అమ్మాయి అడగండి. ఏంటమ్మా నన్ను అడుగుతాయి నాన్న? డాడీ మీ అల్లుడి గారు అడగండి అంటే ఆఖరి పాపం ఈ అమ్మాయి బయటపడింది. ఏ డాడీ ఆడబుద్ధి పాడబుద్ధి అన్నారు కదా, ఇలా అనుకున్నాం. కనీసం 2 సంవత్సరాలు పాపం ఇలాగనే మా జీవితయాత్ర కొనసాగింది. దేవుడు కనికరించి నా గర్భం తెరిచాడు. మరి ఇట్లా గర్భం వచ్చిందంటే నాకు రావాలని పేసి పెట్టాడు నాన్నగారు అన్నది. ఏముంది? పిచ్చిదానా, ఎంత జాబ్ చేసినా ఎన్ని లక్షల కట్నం తీసుకెళ్ళా స్త్రీగానే అంటే ఒక రకంగా నేను ఆలోచించింది. చాలా గుణం కలిగినోడు తండ్రి. ఏంటమ్మా? చాలా ఉన్నతమైన కుటుంబంలో ఉన్నవాడు తండ్రి కనుక అమ్మాయిలో అధికారాన్ని మీ చేతికి వచ్చిన దేవుని వాక్యం దూషింపబడుకున్నట్లు యవనస్తులైన స్త్రీలు ఏం చేయాలి? తన భర్తల మీద పెత్తనం చేయాలి. ఏం చేయాలి? ఏమండి ఇలా రండి అంటారు. ఎక్కడున్నాగా 4 కూరలు కూర్చుంటారు కదా. ఏమండి ఇలా రండి అంటారు. ఏమండి అలా ఏం పిలుపురా, నీ పిల్లలు మిత్రాన్ని పిలిచిందంటారా? ఎంత గౌరవం, ఎంత మర్యాద అండి. మనకి ఉండాలి. ఎందుకు చూడాల్సింది ఎంత మౌనం. ఏమండి ఇలా రండి. ఇంట్లోకి వెళ్తే తెలుసు దేవదీడికి, ఎవరికి తెలిసింది? ఇది రోడ్డానికి కొట్టుకుంటే ఎప్పుడు ఇలా రండి అది రోడ్డానికి కొట్టుకుంటే ఉంది. అలా లోనకి వెళ్ళి చెయ్యి ఎట్లా కాళ్ళు రోడ్డు పట్టుకో ఎలా 5 సంవత్సరాలు నిన్ను పిలిచేదాం. వాక్యం ఏమైపోతుంది? ఇలాంటి మీటింగ్లు 100 మీటింగ్లకు వచ్చిన వేస్ట్. మార్పు రావాల్సింది
మార్పు చెందవలసింది మొదట మనలో ఏం కావాలి? మార్పు రావాలి. భర్తకు లోబడాలి, భర్తను ప్రేమించాలి. నేను చెప్తున్నాను, మీరు కనుక లోబడి ప్రేమించగలిగితే ఆటోమేటిక్గా మీ భర్తలందరూ దేవుడు ఏం చేస్తాడు? మార్చగలుగుతాడు. అప్పుడు మన కుటుంబం ఎలా ఉంటుంది? మనకి భూలోకంలో మన కుటుంబం చిన్న పరలోక పట్టణంగా మార్చగలుగుతాడు నా దేవుడు. ఎందుకంటే ఈ అనుభవం చెప్పే మాట మిమ్మల్ని నవ్వించడం కాదు, కానీ ఇలాంటి యొక్క ఫ్యామిలీలు ఎన్నో మన దగ్గరికి వచ్చిన తర్వాత కట్టబడినవి ఇయ్యాల పిచ్చ కుక్కలాగా భార్యలు అమ్మడబడి మందిరకు వస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు చేసిన గొప్ప కార్యం. వెళ్ళొద్దు, తిట్టినోళ్ళు, కొట్టినోళ్ళు, ఆ గుడికి మనకు సంబంధం లేదన్న వాళ్ళందరూ కూడా దేవుడు మార్చాడు. ఇలా మందిరానికి, కుటుంబాన్ని ఏం చేస్తున్న దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఏ కుటుంబంలో అలాంటి మార్పు కలుగుతుందో నిజంగా ఆ కుటుంబం ఎలా ఉంటుంది? చెప్పండి అమ్మా. భార్య లోగిట ఫలించే ద్రాక్ష చెట్టు, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కలు అని ఉంటారు. ఎవరి కుటుంబం ఇది? ఎవరి కుటుంబం? తన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడిచిన వారి కుటుంబం ఎలా ఉంటుంది? చెప్పండి అమ్మా. ఫలించు ద్రాక్ష చెట్టు, భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు, సమృద్ధైన ఆహారం దేవుడు మీకు ఇస్తాడు. అన్న వస్త్రాలు కొదులు అక్కడ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కారణం ఏంటంటే నీవు నడుస్తున్న మార్గము, నువ్వు ఎంచుకున్న మార్గము ఆయనకు అనుకూల మార్గంలో ఉన్నావు కనుక ఆయన ఆటోమేటిక్గా నువ్వు ఊహించిన రీతిలో ఆయన ఆకాశ వాక్యం నింపి పట్టజాలు ఇస్తారని దీవుతాం మన కుటుంబాల్ని. చెప్పండి మన కుటుంబాల్ని ఆశీర్వదిస్తా. ఆశీర్వాదం ఎక్కడుంది? ఆశీర్వాదం దించురావ్వ. నా పెద్ద కొడుకు మీద దించు ఆశీర్వాదం, పెద్ద కొడుకు మీద దించు ఆశీర్వాదం, పెద్ద మనమును దించు 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 సంఘంలో కూడా దించేశారు. పాస్టర్ గారిని కూడా దించేశారు. ఎక్కడికి దించింది? ఎక్కడ దించారండి? కుటుంబాన్ని దించేసింది, దించు బ్రవ్వ. సంఘాన్ని దించేసింది, దించు బ్రవ్వ. పాస్టర్ గారు దించేసింది, పాస్టర్ గారి ఫ్యామిలీ కూడా దించేసింది. ఎక్కడికండి? పాతాళంలోకి. అసలు దించమని అడగాల్సిన అవసరం లేదండి. ఎందుకో చెప్పమంటారా? నీతిమంతుల తల మీదకి యెహోవా ఆశీర్వాదం వచ్చిన ఎక్కడన్నది 10వ అధ్యాయము 6వ వచనం కూడా చూడండి. సామెతల గ్రంథం 10:6 చూడండి. అస్సలు అడగాల్సిన అవసరం ఏముందండి? నా దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతురాలుగా కనబడినప్పుడు నువ్వు ఊహించినట్లుగా ఆటోమేటిక్ ఆశీర్వాదం అంతా కూడా నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఏంటమ్మా? నీతిమంతుల తల మీదకి దించేది ఎందుకు? దిగమని అడిగేది ఎందుకు? నా దేవుని దృష్టిలో ఎప్పుడైతే నీతిమంతురాలుగా కనబడుచున్నావో ఆశీర్వాదం ఎక్కడుంది? చెప్పండి అమ్మా. ఆశీర్వాదం ఎక్కడుంది? ఎవరి తల మీద? టీవీ చూసే తల మీద ఉంది, సినిమాలు చూసే తల మీద ఉంది, సీరియల్ చూసే తల మీద ఉంది. ఏంటి ఆశీర్వాదం ఎక్కడుందమ్మా? నీ తల మీదే ఉంది. ఎందుకో తెలుసా? నీవు నా దేవుని దృష్టిలో ఎట్లా కనపడుతున్నావు? నీతిమంతురాలుగా ఉన్నావు కనుక నా బిడ్డలకు నేను అవసరాలు తీర్చాలి, అలాగన్న కార్యాలు చేయాలని చెప్పి దేవుని యొక్క ఆలోచన, ఆయన తలపు ఎప్పుడు మన మీద ఉంటుంది. అందుకే అన్నాడు, నీతిమంతులు తల మీదకి యెహోవా ఆశీర్వాదము కూర్చును. నిజంగా ఆయన ద్వారాలు తెరవగా ఎవడనో, చెప్పండి అమ్మా, ఎవడనో మూయలేడు. కనుక ఇందు నా దేవుని బిడ్డలాగా ఆలోచించండి. ఆశీర్వాదాలు రాకుండా ఉండే కారణం ఎవరో చెప్పండి. ఆయన ఆశీర్వదించకుండా కారణం ఎవరో? మనమా? నేను ఉపవాసం ఉన్నా, ఉప్మా కూడా తింటలే, 6 లీటర్ పాలే తాగుతున్నా. ఏంటమ్మా? నేను ఉపవాసం ఉంటున్నా, ఉప్మా కూడా తింటలేదు, ఎంతమో తాగేది. మన దైవస్వరూపులో ఒక అమ్మాయి
వారం రోజులు ఉపవాస ప్రార్థనలో ఉంది. ఇది రియల్గా జరిగిన సంఘటన. ప్రార్థన చేసినంతసేపు చేయటం, మరి కనిపెట్టాలి కదా ప్రభు మాట్లాడతాడు. కనిపెట్టడం మానేసి వాడు ఇంటికాడే ఉన్నాడా, ప్యాకెట్కి వెళ్ళాడా, దేని దగ్గరికి వెళ్ళాడా, ఇది ఆలోచన. మనిషి ఎక్కడ ఉంది? వారం అయిపోయిన తర్వాత ఇక రేపు పొద్దున ఇంటికి వెళ్తా ఉండగా ఆ రాత్రి ప్రభు వచ్చాడు. అమ్మా మార్తమ్మ మరియమ్మ ఏదో పేరు ఉంటుందిగా, నువ్వు చేసిన ప్రార్థన గుడుగు ముందు బయట రాలేదమ్మా అన్నాడు. ఏంటి ప్రభు, నేను ఉపవాసంలో ఉప్మా కూడా తినలేదు. నిజమేనమ్మా, నువ్వు ఉపవాసంలో సంగతి నాకు తెలుసు, ఉప్మా తినని సంగతి నాకు తెలుసు. నేను ఎప్పుడు మీ దగ్గరకు వద్దామనుకున్నాను అప్పుడు నువ్వు వెళ్ళిపోతాను. ఎక్కడికి? మీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాను. వాడు ఇంటికాడే ఉన్నాడంటున్నా, ప్యాకెట్కి వెళ్ళాడా? మనిషి ఎక్కడా? మనసు ఎక్కడా? ఈ వారంలో చేసిన ప్రార్థన ఏమైంది? జాగ్రత్త. తీర్మానం చేసేటప్పుడు నీ భారము నీకున్న శ్రమ, నువ్వు పడుతున్న ఇబ్బందులు ఎవరి మీద మోపుదాం. అప్పుడు ఆయన మనకేం చేస్తాడు? ప్రార్థన చేస్తారు. జోగారు ఒక మాట అంటుండేవాడంట, ఆడవాళ్ళు ప్రార్థన అంటే ఇసులాంటి ప్రార్థన అంటే ఏంది? ఆడవాళ్ళు చేసే ప్రార్థన ఇసులాంటి ప్రార్థన అంట. ఎండెత్తే ఏడెక్కుతుండ, మొబ్బెత్తే చల్లబడిపోతుందంట. ఏమవుతాం ఇది? 7 సంవత్సరాల సేపు ఏడుతారు గుళ్ళో కూర్చొని, కట్టలు కూడా వేసి రాదు ఏ కన్నీటికి. ఇంటికి వెళ్ళి పెట్టి కాదా ఆ 100 రూపాయలు లేకపోయింది అనుకో, మొదలవుద్ది అక్కడే. ఎక్కడ? మందిలోనే ఏడ్చావు, ప్రార్థన చేసావు. సర్లే తీసుకొని ఎవరు నా భర్త తీసుకుపోయాడుగా అనుకోదు. వీడి కళ్ళు పేలిపోవడం, వీడి చేతులు ఇరిగిపోవడం. ఒక ఆమె చెప్పింది, నాన్నగారు వీడితో బాధపడలేక గ్యాస్ బండ కింద పెట్టింది. అంటే ఎక్కడ పెట్టింది? వాడు కళ్ళు పోవడం ఆ గ్యాస్ బండ కింద కూడా పట్టుకెళ్ళిపోయాడు అని అర్థమవుతుందా? నేనంటున్నాను, వాళ్ళు మార్పు పొందకుండా కారణమో మొదట మనమే. కనుక ఈ మాట మీకు జాగ్రత్త స్త్రీలుగా చెప్తున్నాను, పురుషులుగా చెప్తున్నాను. ఎప్పుడు నీలో మార్పు కలిగిందో, మార్పు కలిగిన నీ జీవితాన్ని నా ప్రభు చూశాడు, అప్పుడు నీ కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటాడు ఆయన. మరి మీ అయ్యగారు అక్కడ పొలాలను నమ్ముకొచ్చి ఇక్కడ స్థలాలు కొన్నాడంటవా? ఏమ్మా, ఎలా దేవుడికి కార్యం చేస్తున్నాడు? వాళ్ళు ఏం చేస్తున్నారు? రాత్రి అనకుండా పగలు అనకుండా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. రోగులకు అవసరమైతే వాళ్ళ కొరకు వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రాణాన్ని ధారపోస్తూ ఉన్నారు. వాళ్ళు దేవుడు కనికరించే వరకు వీళ్ళు పస్తుండి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తారు. ఎందుకు ప్రభు తీసుకొచ్చేవా నీ కుమార్తెను ఏం చేయి, బ్రతికించు అని చెప్పి ప్రార్థన చేస్తే వాళ్ళు కార్చిన కన్నీటి ప్రార్థన ఈరోజు నేను ఏం చేసే సంఘంలో చెప్పండి. నిలబడిన నిన్ను నువ్వేం చేయాలి? నిలబడి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? సంఘానికి ఒక స్తంభముగా. ఎలా నిలబడాలి? సంఘములకు ఒక స్తంభముగా, ఇతరులకు ఒక సాక్షిగా నువ్వేం చేయాలి? నిలబడాలి. అనేకుల్ని నిలబెట్టాలి, అనేకుల్ని మందిరానికి నడిపించాలి. అప్పుడు నువ్వు మారుమనసు తగిన ఫలములు ఫలిస్తావు. ఫలించిన ప్రతి చెట్టును నరికి నేను పొందే సార్లే నా పక్కింటి ఏమైతే ఏమైందని అనుకోవద్దమ్మా. మనం కూడా పక్కింటి వారి కోసం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. వాడు మార్పు కోసం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. సంఘ ఇస్తాను కూడా ఏం చేద్దాం? ఒక మాట చెప్పి ఆపేస్తా. నాకు సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు గొర్రెలు కాసులు కానీ గొడ్లు కాసులు కానీ ఉంటారు, మందరం వేచుడు ఉంటారు, వేపుళ్ళు ఉంటారు. అయ్యారు బాగా నీ మాట. ఇప్పుడు కాపరా ఏం చేస్తాడంటే మంచి మంచి ప్లేస్లు తోలికెళ్ళి మేకన్న స్థలాల్లో మేపుకొస్తాడు. ఎట్లని? గొర్రెలను. అవునా? కాపర బాధ్యత ఏమిటి?
మంచి మంచి స్థలాల్లో మేపాలి. మందరం పెంచే బాధ్యత ఎవరిది? మందరం పెంచే బాధ్యత ఎవరిది? మందే పెంచాలి. 10 గొర్రెలు ఉన్నాయి, సంవత్సరం 10 గొర్రెలు ఉన్నాయి, 10 పిల్లలు పెట్టి ఇప్పుడు ఎన్నైనాయి? 20 అయినాయి. 2 సంవత్సరాలకి 20 పిల్లలు పెట్టి 40 అయింది. అలాగా మందరం పెంచేది ఎవరు పెంచాలి? మందే పెంచాలి. కాపరి డ్యూటీ ఏంటి? మేపాలి. అలాగనే కాపరైనా ఆయన మీకు ఏం చేస్తాడు? మంచి మంచి ఉపదేశాలు అందించి మిమ్మల్ని బలపరుస్తుండగా మీరేం చేయాలి? సంవత్సరం ఒక ఆత్మ నడిపిస్తే ఇలా 50 మంది ఉండేవాళ్ళు సంవత్సరానికి 100 మంది అవుతారు. నడిపించే బాధ్యత ఎవరిది? చెప్పండి. మీకు ఎవరైనా చెప్పి ఎవరైనా మందరం మేపే బాధ్యత కాపరి అయితే మందరం పెంచే బాధ్యత ఎవరిది? మందనే. అర్థమైందమ్మా? మందనే. మరి ఎంతమంది సంఘం ఉన్నారో ఈ నెల ఏ నెల ఎన్నో తారీఖు? మరి ఏప్రిల్ 3వ తారీఖుకి ఇంతమంది వెళ్ళి ఇంకెంతమందిని పట్టు రావాలి? ఏం చేస్తారు గారు? నాదే సర్లేదు. ఏంటిది? నాదే సర్లేదు. నేను చెప్తే వింటాను అంటే నేను చెప్పేది లేదు. సరి అవ్వాలని, నువ్వు సరిగ్గా నిలబడాలని, నీ కుటుంబం ఆశ్చర్యకరంగా ఉండాలని, నువ్వు వెళుతున్న సంఘం కూడా ఆశ్చర్యకరంగా ఉండాలంటే మొదట మార్పు చెందవలసింది ఎవరు? 5వ వచనం చదువు. 5వ వచనం చదువు. చీయోనులో యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు చూచెదవు. పిల్లలను చూసేదవు. చీయోనుని దేవుడు నిన్ను ఆశీర్వదించును. ఎక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి వస్తున్నాయి? చీయోను వస్తుంది. దేవుడు కొద్ది మాటలు దీవించుకున్నాక ప్రార్థన చేసుకుందాం. అందరూ నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అవును, దేవునికి మహిమ కలుగును గాక. ఒక నిమిషం కూర్చుంది. ఒక్క నిమిషం. మరి ఈ సమయంలో మరి సభ సేవార్థమై మీరు కుటుంబాలు దీవించబడాలని మరి కానుకలు పట్టాలని అనుకుంటున్నాం. మరి దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడి దేవుని యొక్క వాక్యాన్ని విన్న వారందరూ కూడా దేవుని యొక్క సేవ కొరకై కానుకలు సమర్పించండి. అనంతరం మరి చిన్న ప్రార్థనతో ఈ యొక్క రోజు మరి ఈ సభను ముగించుకుందాం. మా శ్రద్ధగా దేవుని యొక్క కానుకలు పెట్టండి. ఎవరి ఆశీర్వాదం కూడా మనము దొంగిలించకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో ఒక పల్లవి శరణం మా అన్నయ్య, మా మేనమా గారు ఉన్నారు, పాడతారు. ఒక పల్లవి శరణం కానుకలు పట్టుచుండగా నిదానంగా చూడండి వరుసగా వెళ్ళండి. ఒక పల్లవి ఒకసారి హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆత్మలో అనుగ్రహం నా అతిశయము నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా,
Thank you.